హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ నాయుడు ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ కర్రీ విత్ రైస్. ఇది మన కామెంట్ సెక్షన్లో ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు, సో ట్రై చేయమని. అంతగాని ఇదిగోండి చికెను ఆనియన్, కానీ పట్టేద్దాం రండి. వేడి వేడి ఉంది ఫ్రెండ్స్. అబ్బా, భలే కాలిపోతుంది. బాబా చికెన్ అయితే మంచి స్పైసీగా, జ్యూసీగా, ఇక్కడ మాకేం జరుగుతుందంటే ఈ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో అందువల్ల కొద్ది స్పైసీగా చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్ ముద్దల ముక్క పెట్టుకుని తింటుంటే నువ్వురా పోతా. మసాలా కానీ గ్రేవీ కానీ A to Z. A to Z అసలు చెప్పక్కర్లా, అంత బాగుంది. వాళ్ళ మా అమ్మ అయితే చాలా అంటే చాలా అదరగొట్టేసింది చికెన్ కర్రీ. మన ఇటీవల అంతా వెజిటేరియన్ మీద పెట్టా ఫ్రెండ్స్. అది ఎందుకంటే కార్తీక మాసం అని చెప్పి ఇంట్లో మా అమ్మ రానివ్వదు, లోనికి తేనివ్వదు. సో అందుకని చెప్పి నేను చికెన్ కానీ అలాంటి ఏం తేదలుచుకోలేదు. అమ్మ మొత్తం వెజిటేరియన్ ఉండి నాకు పెట్టింది. సో ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం అనేది అయిపోయింది కాబట్టి సో మమ్మీ ఇంట్లో తీసుకొస్తే చేసింది. సో పొద్దున్నే లేచి అడిగా, అమ్మా చికెన్ తింటానమ్మా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మ అయితే
దెబ్బలు పడితే నా మనోడు అని చెప్పి తిట్టిది కంపల్సరీగా అంటది ఏదో ఒకటి అంటుంది మమ్మీ. కానీ వాళ్ళ మమ్మీని లేదంగా అడిగితే తెచ్చుకున్నానా నేను చేసి పెడతానని. అంటే సో ఈరోజు మన మమ్మీకి చాలా ఇష్టం ఉందన్నమాట. సో అందుకని అడగానే సరే తెచ్చుకో చేసి పెడతానంది. అయితే మా అమ్మ ఇప్పుడు గ్రేవీలా చేస్తుంది, అంటే కొద్దిగా ఫ్రై టైప్లో చేసింది అనమాట. ఈసారి కర్రీ టైప్లో చేసింది. టేస్ట్ ఎలా ఉందంటే అల్లాడిస్తుంది. మమ్మీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా అంటే చాలా బాగా చేసింది మమ్మీ. మా బ్రదర్ అని ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఊరి నుంచి వచ్చినప్పుడు మమ్మీని అడుగుతాడు, మమ్మీ గ్రేవీ వచ్చేలా చూడండి. మా మమ్మీ ఏంటంటే ఎప్పుడు తొందరగా చేసి గ్రేవీ లాగా. మా మమ్మీకి ఏంటంటే సాంబార్లో కానీ వీటిలో సాంబార్ వేసుకొని వాటిలో నంచుకొని తింటాం బాగుంటుంది అని చెప్పి మా మమ్మీ అభిప్రాయం. సో ఈరోజు ఏంటంటే మా మమ్మీ కర్రీ కూడా చేసింది. సో అందువల్ల మా మమ్మీ చేయటం వల్ల కర్రీ బాగుందో లేకపోతే కర్రీకే అందం వచ్చిందో అయితే మాత్రం సూపర్ చేసింది మా మమ్మీ. అది అల్టిమేట్గా ఉంది. ఇవాళ అయితే చికెన్ కర్రీ సూపర్ అంటే సూపరు, చాలా అంటే చాలా బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. మీరు ఏం తినాలని చెప్తే దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.